బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ కుంకుమార్చన పూజకు వస్తున్న వారిని అడ్డుకోవడం దారుణమని బీజేపీ నేత మాధవీలత అన్నారు. కుంకుమ పెట్టుకునే వారందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే రజాకార్ల పాలనలో తలపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో హిందువులకు గాని హిందూ దేవాలయాలకు గాని ఎటువంటి ప్రాధాన్యత లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి ఉన్నట్టుగా బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లికి పెద్ద చేతులు అండగా లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ దాడులు అనేటివి పూర్తి స్థాయిలో ఆగట్లేదు. ఇక్కడ బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం విషయంలో చూసుకున్నట్లయితే పెద్ద దుమారమే రేగుతుంది. నెల రోజుల పాటుగా కూడా ఈ దుమారం ఆగట్లేదు. ఈరోజు కుంకుమ పూజ చేయడానికి వచ్చిన ప్రతి భక్తుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాయిస్ రేస్ చేసిన బీజేపీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికైతే బీజేపీ నేత మాధవీలత గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇక్కడ చూసుకుంటే బొట్టు పెట్టుకొని ఎవరైతే కనిపిస్తారో అంటే కుంకుమ పెట్టుకుంటే వారు అమ్మవారి టెంపుల్కి వచ్చినట్టే వారు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చమ్మా? అంటే ఎవరు బొట్లు పెట్టుకోవద్దా? అంటే ఎంత దౌర్భాగ్యం అంటే తల్లి ఈడ ఇందాక నేను చాలామంది రిపోర్టర్స్ నాకు వీడియోలు చూపిస్తుంటే చూసిన ఎవరో పాపం ఒక హిందీ పూజారి పండితుడు ఆయన ఇంకేదో గుడి ఏది మా జూబ్లీహిల్స్ వెనక ఒక పెద్దమ్మ గుడి ఉంది. ఆ పెద్దమ్మ గుడి పేరు నోట్లో నుంచి తీసినందుకు ఆ రోడ్డుకించి పోతున్నాడు ఆయన. అంతే, ఆయన అరెస్ట్ చేసిండు. ఆయనకు అర్థం కూడా నాకు బండి తీసేసుకున్నారు, ఆయన అరెస్ట్ చేసిండు. ఇంకెవరో ముఖానికి ఒట్టు పెట్టుకొని ఉన్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ చుట్టాలు ఎవరు అడ్మిట్ అయినారంట పాపం హాస్పిటల్. కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు వాడి మొహానికి బొట్టున్నందుకు వాడిని ఎత్తగొట్టి వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. అసలు ఎంత జుగుప్స్ అంటే మా తెలుగు భాషలో జుగుప్స్ అంటే నీకు వాంతొచ్చే భావన అన్నమాట. ఇంత భయంకరమా, ఇంత దరిద్రమా, ఏంది అసలు అది? అంటే మనం ఏమన్నా ఔరంగజేబ్ కాలంలో ఉన్నామా? సంభాజీ మహారాజుని చంపినట్టు అంత అసహ్యంగా, అంత దారుణంగా, అంత భయంకరంగా ఓ బొట్టు పెట్టుకుంటే ఇక అట్లా అంటే మన పోలీస్ అన్నదమ్ములు చాలా మంది బొట్టు పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు వేస్తలేరు మరి వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు కూడా బొట్టు పెట్టుకుంటు కదా. పోలీస్ అధికారులను కూడా సార్ వాళ్ళు బయట జస్ట్ వాళ్ళు అంటే చూపిస్తున్నారు, మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము, మా వాళ్ళు ఉన్నారు, మాట్లాడండి అని అంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం, మమ్మల్ని వదిలేయండి అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇది. పోలీసు వాళ్ళ డ్యూటీ ఏందిరా అంటే వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రో ఏం పాడు. బొట్టు పెట్టుకుంటే వాడు పోలీసు కాకుంటే, బొట్టు పెట్టుకుంటే వాడు కాంగ్రెస్ కూడా కాకుంటే నువ్వు వాడిని తీసుకెళ్ళి బొక్కలో వెయ్యి అంటే ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఎట్లా తయారు చేయాలంటే రాజ్యాంగం ఎంతవరకు తయారు చేసిండ్రు? రాజ్యాంగంలా ఫండమెంటల్ రైట్స్లా రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చిండ్రు. అంటే నీవు నీ మత రూపంగా నీ భావనలను నీకు వ్యక్తపరచుకోమని హక్కు ఉంది. బొట్టు పెట్టుకోవడం మతపరంగా నాకున్న హక్కు. మంగళవారం పూట శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన అని చెప్తే అమ్మ నువ్వు రామ్మ కుంకుమార్చన కంటే నేను పోకూడదు. మరి దేని పోను నేను? అంటే వీళ్ళు దొంగతనాలు దోపిడీలు చేసేవాళ్ళని ఆపడానికి వాడరు ఇంతమంది పోలీసులని ఓల్డ్ సిటీలో జరుగుతున్న అన్యాయాలకు ఆపరు. ఇంతమంది పోలీసులని ఓల్డ్ సిటీలో పర్మిషన్ లేకుండా రాత్రంతా దుకాణాలు తెచ్చుకొని ఉంటారు చూడు, అక్కడ కూడా వాడరమ్మా వీళ్ళని. ఓల్డ్ సిటీలో జరుగుతున్న డ్రగ్ పెడలింగ్కి వాడరు. మొన్న బంగ్లాదేశ్ నుంచి ఒక 14 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి కూడా అమ్మేసిన చూడు ఒక ముస్లిం ఫ్యామిలీకి, అక్కడ కూడా పోలీసులను వాడరు వీళ్ళు పోలీసులను దేనికి వాడతారంటే పెద్దమ్మ గుడి దగ్గర బొట్టు పెట్టుకొని ఆ రోడ్డు మీద నడిస్తే కనుక బొక్కలు దూయడానికి పోలీసులను వాడతారు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఇదే రేవంత్ రెడ్డి గారు బొట్టు పెట్టుకోవచ్చు, పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకోవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాకముందు బొట్టు పెట్టుకోవచ్చు, పెద్దమ్మ తల్లి గుడి మీద ఆరోపణలు వేయచ్చు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ బొట్టు పెట్టుకోవచ్చు, మళ్ళీ పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకోవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెద్దమ్మ తల్లి గుడిని నాశనం చేసి శిథిలావస్థకు తీసుకురావచ్చు. వీళ్ళు బొట్లు పెట్టుకున్న బ్రిటిష్ గవర్నమెంట్, కాంగ్రెస్ అంటే బ్రిటిషర్లు అంటే కాంగ్రెస్. డివైడ్ అండ్ రూల్, హిందూ ధర్మాన్ని హిందువులని వాడుకోవడం. ఆ రోజు మనల్ని వాడుకొని పోలీసుల కింద పెట్టుకున్నారు తెల్లోడు. ఆ రోజు మనల్ని వాడుకొని వాళ్ళ సామాన్లంతా మన దగ్గర అమ్ముకున్నారు తెల్లోళ్ళు. ఈరోజు కాంగ్రెస్ గాళ్ళు హిందువులను వాడుకొని హిందూ ఓట్లు తీసుకొని హిందువులని హిందూ ధర్మాన్ని నాశనం చేసి జైళ్లలో బొక్కలలో దోస్తున్నారు. కాబట్టి ప్రతి హిందువు నిద్ర మేల్కోవాలయా.
మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే బంజారా హిల్స్ లోనే ఉన్న ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ మీదనే ఎందుకు ఇంత ఫోకస్, అన్ని భారీ గేట్లు, ఇంత పోలీసు బందోబస్తు ఎందుకు? మరి జూబ్లీ హిల్స్ లో కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పెద్దమ్మ తల్లి ఫేమస్ చాలా. కానీ ఎందుకు ఈ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లిని ఇంత ఇష్యూ చేస్తున్నారు అసలు? ఎందుకంటే ఈ పెద్దమ్మ తల్లికి పెద్ద పెద్ద చేతులు సపోర్ట్ చేయడానికి లేవు కాబట్టి, ఈ పాపం ఈ పెద్దమ్మ తల్లిని సంరక్షించుకుంటుంది చిన్న బస్తీవాసులు కాబట్టి. ఎందుకంటే ఈ పెద్దమ్మ తల్లి చుట్టూరా ఏ భూమి అవుతుందో ఆ భూమి కబ్జా కొట్టడానికి సర్కారు వాళ్ళే పెద్ద పెద్ద మనుషులు చేతులున్నాయి కాబట్టి. ఈ పెద్దమ్మ తల్లి పక్కన గద్వాల్ విజయలక్ష్మి గారు లాంటి మహా పెద్దవాళ్ళు మేయర్లకే 350 రూపాయలకు మాత్రమే గజాన్ని కొనేసి కూర్చున్నారు కాబట్టి. ఆమె కొనింది అని అంటే మేయర్ గారు ఎంతమంది కొనుక్కొనింటారు ఆ చుట్టుపక్కల. కాబట్టి అనాథ అయిపోయిందమ్మా పెద్దమ్మ తల్లి. ఆ పెద్దమ్మ తల్లి కోరుకున్నది చిన్న బస్తీవాసులు, వాళ్ళు అనాథలే, ఆ పెద్దమ్మ తల్లి అనాథనే. ఇప్పుడు ఆ పెద్దమ్మ తల్లికి శక్తి రావాలి అంటే ఈ బస్తీవాడికి శక్తి రావాలి, చిన్న వాళ్ళల్లో శక్తి రావాలి. నాలాగా న్యాయం ధర్మం కోసం పోరాడేవాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉన్నా వేస్టే. నేను బస్తీ వాళ్ళెంతో నేను అంతే. ఎందుకు ఇట్లా ఆపేస్తారు? నా చూడు, నా ఇంటి ముందు కారు పెట్టేశారు అడ్డంగా, నన్ను ఎక్కడి పోనీకుండా 20 మంది పోలీసులు. ఎవరితో కొట్లాడి బయటికి రాను నేను? న్యాయము ధర్మం కోసం పోరాడాలంటే కూడా పోరాడనివ్వరు. ఇది దుర్మార్గపు జులుం, రజాకార్ జులుం ఇది. మేడం దీనిపైన ఈ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం ఇష్యూ ఇంకెన్ని రోజులు నడిచే అవకాశం ఉంది? దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది స్వతంత్ర పోరాటానికి ఎట్లాగైతే ఒకప్పుడు నాంది పలికిందో, 1857 సిపాయి మ్యూటినీ ఏదైతే జరిగిందో ఆ రోజు స్వతంత్ర పోరాటానికి పెద్ద నాంది పలికింది. తెలంగాణలో కూడా ఇంకా హిందూ సామ్రాజ్యానికి కానీ, హిందువుడికి జరిగే అన్యాయానికి కానీ, హిందూ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయానికి కానీ, పేదవాడికి జరుగుతున్న అన్యాయానికి కానీ, బడుగు వర్గానికి జరుగుతున్న అన్యాయానికి కానీ, దేవాలయాలకు జరుగుతున్న అన్యాయానికి కానీ, గవర్నమెంట్ స్కూళ్ళకు జరుగుతున్న అన్యాయం కానీ, గవర్నమెంట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అన్యాయానికి కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో డబ్బు తెచ్చుకొని ఆ బడుగు వర్గం ట్రైబల్స్కి, ఎస్టీకి, ఎస్సీలకు రావాల్సిన ఇండ్ల మీద జరుగుతున్న అన్యాయానికి కానీ అంతం రావడానికి పెద్దమ్మ తల్లి గుడిని పెకిలించి అవతల పారేసిన సర్కారు వెళ్ళిపోయే టైం వచ్చింది. కాబట్టి ఇది ఒక పెద్ద స్వతంత్ర సంగ్రామ పోరాటం, తెలంగాణ స్వతంత్ర సంగ్రామ పోరాటం. తెలంగాణకి ఇంకా స్వేచ్ఛ రాలేదు తల్లి. నువ్వు తెలంగాణ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం చేసుకున్నావు కానీ తినే రాజకీయ నాయకుడు తింటనే ఉన్నాడు తెలంగాణని. నిజమైన తెలంగాణ సామ్రాజ్య పోరాటం జరగాలి. ఈ సంగ్రామము స్వాతంత్రం వచ్చేదాకా జరగాలంటే తెలంగాణలో స్వాతంత్రం రావాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాము బీజేపీ నేత మాధవీలత గారు ఏ విధంగా స్పందిస్తున్నారు. తప్పకుండా ఇది ఒక స్వాతంత్ర సమరయోధం లాగానైతే ఆ పోరాటం ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి పోరాటం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ జూబ్లీ హిల్స్ కావచ్చు, అదే బంజారా హిల్స్ కావచ్చు, ఈ రెండింటి మధ్య తేడాని కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనిపైన తప్పకుండా తాము పోరాడతామంటూ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లిఖిత, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.